తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్ళి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను తింటానన్నాడు, వేటాడి వెళ్ళాడు, దాన్ని కాల్చారు, బిగ తీసుకుపోయి ఉంది శరీరం. ముందు శివుడికి పెట్టాలి, అది ఆయన ప్రేమ. లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి, ఆయన తినకుండా నేను ఎక్కడ తింటాను, ఆయనకి పెడతాను. అది పండా కాయ, అది అడవి పంది, అయినా సరే నేను అది తింటాను, అదే పెడతాను. అక్కడ ఇక్కడ కత్తి పెట్టి కోశాడు, ముక్కలు తీసి రుచి చూశాడు, ఈ ముక్క బాగుందన్నాడు, కోశ ఆ ముక్క చేత్తో పట్టుకున్నాడు, పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాడు. గుర్తొచ్చింది, అది ఎలా ఉంటుందంటే ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో, ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ తిన్నడంతే ఉండలేడు. ఇదో దిక్కుమాల అలవాటు ఈ శివుడికి. అభిషేకం అంటాడు, చెంబు నీళ్లు వస్తే కానీ తిండం. ఎలా? ఓ చేతిలో ధనస్సుంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది, ఎలా పట్టుకోవాలి నీళ్లు? తొందరగా పెట్టాలి, ఆకలితో ఉన్నాడు పాపం. అటు ఇటు చూశాడు, దేంతో పట్టుకెడతాను, రెండు చేతులతో రెండు ఉంటే. అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు, గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు. శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది, ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేశాడు. ఇప్పుడు శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా.